హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ హైదరాబాదీ వెదర్స్. అయితే ఇప్పుడే విజయ్ సేతుపతి అండ్ నిత్యమీనంది సార్ మేడం మూవీ చూసొచ్చాను. అయితే సింపుల్ గా స్టోరీ లైన్ చెప్తే చూడండి. మ్యాటర్ ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ నుంచి లవ్ మ్యారేజ్ లా కన్వర్ట్ అయిన ఒక కపుల్ లైఫ్ అనుకోండి. ఇంకా రివ్యూ స్టార్ట్ చేద్దాం. మ్యాటర్ ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అసలు మూవీకి ఎందుకు వచ్చినాం రా దేవుడా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత స్లోగా మెయిన్ గా స్టోరీలోకి ఎంటర్ అవుతారు. చెప్పాలంటే యాక్చువల్గా మొత్తం స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎట్లా అంటే ఏదో ఉంది అంటే ఉంది, ఆ క్యారెక్టర్లను చూపెట్టినీగా అన్నట్టే ఉంటుంది అనమాట. అయితే యాక్చువల్లీ మన మూవీలో ఏదైతే చూస్తామో అది చాలా మంది లైఫ్లో జరిగేవి అండ్ ఎక్స్పీరియన్స్ చేసినవే మనకి బాగా చూపెట్టారు అనమాట. అసలు ఒక కపుల్ ఎట్లాంటి డిఫరెన్సెస్ వస్తాయి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉంటారు, అది మనకి మూవీలో చాలా బాగా చూపెట్టారు. అండ్ మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్ ఏంటంటే క్యారెక్టర్ వైజ్ ఎవరికి వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ చాలా బాగా చేశారు అండ్ న్యాచురల్గా ఉంటుంది అనమాట. అయితే ఇది తెలుగు డబ్ మూవీ అయినా సరే ఆ పర్ఫార్మెన్స్ వైజ్ వల్ల మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. అయితే సెకండ్ హాఫ్లో ఒక 5-10 minutes మనకి యాక్చువల్గా సపరేట్ అయిపోయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకి అసలు ఏమేమి అడ్డంకులు వస్తాయి, కానీ వాళ్ళ లోపల యాక్చువల్గా ఏ ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పాలంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వేలో మనకి రిప్రజెంట్ చేశారనమాట. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నా సరే వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఆ ఎమోషనల్ కనెక్ట్ ఎట్లుంటుంది అండ్ వాళ్ళకున్న శక్తి వరకు వాళ్ళు ఎంత చేయగలుగుతారు కలుద్దామని అనేది బాగా చూపెట్టారనమాట. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఈ మూవీ ఫ్యామిలీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవరైతే ఈ లవ్లో కపుల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఒక ఫ్యూచర్ ట్రైనింగ్ అనుకోండి. మూవీ చెప్పాను కదా, స్టోరీ లైన్ చాలా సింపుల్ బట్ దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది. ఎట్లా అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనుకోండి. అండ్ మూవీ ప్లాట్ చాలా థిన్ కాబట్టి మధ్యలో కొన్ని సీన్స్ వీళ్ళు బాగా గుంజారు. సో అక్కడ కొంచెం మనం తట్టుకోవాలి. సో మ్యాటర్ ఏంటంటే ఇంకా హై ఎక్స్పెక్టేషన్ కాకుండా ఒక నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే మాత్రం మూవీ కంపల్సరీ నచ్చుతుంది. సో అలా మీకు బోర్ కొడుతుందంటే ఒక్కసారి మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలానే మా ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ అండ్ వేరే మూవీ అండ్ సిరీస్ రివ్యూస్ కూడా ఉంటాయి. సో ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.